హాయ్. సో ప్రతి మనిషికి ఒక స్టైల్ ఉండొచ్చు. అంటే ఒక విధానం, ఒక పద్ధతి, అది మాట్లాడేది కావచ్చు, లేకపోతే బిహేవ్ చేసేది కావచ్చు, లేకుంటే ఒక రైటర్ అయితే రాసే విధానము, లేదా వాట్ ఎవర్ అనో ఒక శైలి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఇన్బిల్ట్ అనుకోవాలి. సో మరి మన స్టైల్ కానీ లేకుంటే మన పద్ధతి కానీ మార్చుకోవడం అవసరమా అంటే, పద్ధతులు మార్చుకోవడం అనేది అంటే ఒక రిక్వైర్మెంట్కి తగ్గట్టు, అంటే మన పద్ధతులు మార్చుకోవడం అంటే ఒక సమాజానికి తగ్గట్టు, లేకుంటే ఒక ఫ్యామిలీకి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వేరు. బట్ ఒక వృత్తి అంటే నువ్వు ఒక కవి కావచ్చు, లేకుంటే ఒక ఆర్టిస్ట్ కావచ్చు, వాట్ ఎవర్, అట్లాంటప్పుడు మన శైలిని మార్చుకోవడం అవసరమా అంటే, దీనికి క్రేజ్ లేదు అంటే ఇది అర్థం కావట్లేదు ఎవరికి. అట్లాంటప్పుడు మనము దాన్ని మార్చుకోవడం అవసరమా అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఓపిక్గా ఎవరి స్టైల్ వాళ్ళు ఫాలో కావడమే ఉత్తమమని నేను అనుకుంటా. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్స్ అనేది నీట్గా గీసేవాళ్ళు కొంతమంది, అయితే అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ గీసేవాళ్ళు కొంతమంది. సో మరి రెండు కూడా మంచిగానే అనిపిస్తాయి. ఇప్పుడు నీట్ పెయింటింగే అన్ని చోట్ల మనము దాన్ని యాక్సెప్ట్ చేయలేము. కొన్ని చోట్ల అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ కావాల్సి వస్తుంది. పిచ్చి పిచ్చి గీతలు గీసినా కూడా అదొక లుక్ ఉంటుంది అనమాట. అట్లాంటప్పుడు ఇక్కడ ఎవరి స్టైల్ మనము స్టాండర్డ్గా తీసుకోవాలంటే ఎవరిది ఏం లేదు, అది బాగుంది ఇది బాగుంది. అట్లనే ఇప్పుడు మనం పాటలు తీసుకున్నా కొంతమంది నీట్గా రాస్తారు, అంటే ఒక పద్యం లాగానో ఒక కొంచెం పోయిటిక్గా, ఇంకా కొంతమంది సింపుల్గా ఒక ఫోక్ స్టైల్లో రాస్తుంటారు. మరి రెండు కూడా వేరే వేరే సందర్భాల్లో రెండు మనకు మంచిగానే అనిపిస్తాయి. దాని స్టైల్ దానికే, దీని స్టైల్ దీనికే. అట్లా చూసుకుంటే ప్రతి పని కూడా రకరకాల స్టైల్లో చేసే వాళ్ళు ఉంటారనమాట. అట్లాంటప్పుడు అరే మన స్టైల్కి ఇంకా అంటే ఒక గుర్తింపు రాలేదు కదా, మనం స్టైల్ చేంజ్ చేసుకుందామా అని అనుకున్నప్పుడు నథింగ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన విధానానికి, అంటే మన పద్ధతి అర్థం చేసుకోవడానికి జనాలు బయట వాళ్ళకు టైం పడుతుండొచ్చు. అప్పటి వరకు మనము ఓపిక పట్టాలి. కానీ అది ఖచ్చితంగా వాళ్ళు మెచ్చుకున్న రోజు దానికి తిరుగు ఉండదు అనమాట. కానీ ఈలోపే మనము అంటే మన మైండ్లో వేరే వేరే థాట్స్ వచ్చారు, నా పద్ధతి బాగాలేదేమో, మనం మార్చుకుంటే బాగుంటుందేమో అనుకుంటే ఏమవుతుందంటే, మన మనసుకు ఏదైతే నచ్చిందో అది చేయడంలో ఒక ఆనందం ఉంటుంది, ఇంకొక లాంగివిటీ ఉంటుంది. అంటే ఒక లాంగ్ టైం వరకు అది మనం చేయగలము. నువ్వు వేరే స్టైల్ ఫాలో అయినామనుకోండి, మన మనసుకు నచ్చదు ఒకటి, రెండోది ఏంటంటే లాంగ్ టర్మ్లో కూడా చేయలేము. మళ్ళీ ఏదో కాపీ కొట్టిన ఫీలింగ్ ఉంటుంది, మధ్యలోనే మనకు నచ్చకపోవచ్చు, ఫ్రస్ట్రేషన్ రావడం. సో వాట్ ఎవర్, అసలు నేనేనా ఇది అనే థాట్ కూడా వస్తుంది అనమాట. కాబట్టి మన స్టైల్ అర్థం చేసుకొని మనల్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు, అంటే నేను చెప్పేది లైఫ్ పార్ట్నర్ అట్లా కాదు, బయట వ్యక్తులు ఎవరైనా కావచ్చు, మనల్ని యాక్సెప్ట్ చేసేంతవరకు మనం ఓపిక్గా ఉండాలన్నమాట. అది ఒక పెయింట్ కావచ్చు, ఒక వాట్ ఎవర్ అనమాట. ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్ అతను ఒక స్టైల్లో ఇడ్లీ బోండా చేస్తున్నాడు అనుకుందాము, అది బాగానే చేస్తున్నాడు అతను, కానీ జనాలు రావట్లేరు అన్నంత మాత్రాన అతను దాని పిండి కంపోజిషన్ కలిపి వేరే వేరే చేస్తే ఎందుకు వస్తారు, మెల్లగా వచ్చిన తర్వాత మేబీ అదే నచ్చి రావచ్చు చాలామంది. అట్లాంటప్పుడు ఈలోపే తను మనసు మార్చుకొని ఆ పిండి వేరే వేరే కలిపి వేరే స్టైల్లో వేసాడు అనుకోండి, అది అతని విధానానికి అది విరుద్ధమని అతను అనుకుంటాడు మేబీ, వాట్ ఎవర్. కాబట్టి నేను అనేది అంటే ఓపిక అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా కూడా మనం చేసేది కరెక్ట్ ఉన్నప్పుడు ఓపిక పట్టాలి. ఒక రోజు, 2 రోజులు, సంవత్సరం, 2 years, వాట్ ఎవర్ ద టైం మేబీ. కానీ అందులో తప్పు లేనంత వరకు మన శైలిలో వెళ్ళడమే మంచిది. అది ఖచ్చితంగా రికగ్నైజబుల్ అవుతుంది ఏదో ఒక రోజు. కాకపోయినా నష్టం లేదు, నీకు నచ్చినట్టు నువ్వు చేసావు అనే సంతృప్తి అని ఉంటుంది. కానీ ఈలోపే రకరకాలుగా మనసు మార్చుకొని ఇట్లా చేస్తే బాగుంటుందా, అట్లా చేస్తే బాగుంటుందా అనడంలో ఏమవుతుందంటే ఈ ప్రయత్నాల్లోనే టైం అయిపోతుంటుంది. నీకు తృప్తి ఉంటుందా అంటే ఎండ్ ఆఫ్ ద డే ఉండకపోవచ్చు. సో నేనైతే అదే నమ్ముతాను అనమాట. మన శైలి నచ్చేంత వరకు మనం ఓపికంటే చాలు. అది ఒకరోజు మేబీ అదే యాక్సెప్టబుల్ కావచ్చు. సో బీ ఇన్ యువర్ స్టైల్ టిల్ majority of the members accept your way. Yeah, thank you.